హాయ్ హలో నమస్తే. ఇప్పుడు మనం పనసకాయ కూర చేసుకుందాం. పనసకాయ కూర ఎలా చేసే విధానం నేను ఇప్పుడు చూపిస్తాను. ఇట్లా ముక్కలు ముక్కలుగా కోసుకోవాలి. లేతకాయ అండి, ఇది చెట్టు మీద లేతకాయ ఉంటుంది కదా పనసకాయ, దాన్ని కోసుకొని కడిగి పెట్టుకున్నానండి నేను. చూడండి పనసకాయ ఇలా ఉంది. దీన్ని తయారు చేసే విధానం ఇప్పుడు చూపిస్తా. ఇలా చూడండి, ఇలా ఉంది. నేను కోసుకొని కాసేపు ముందే కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టిన, కడిగేసుకొని మళ్ళీ ఇప్పుడు తీసి ఇంకొకసారి కడిగేసా. చూడండి ఇట్లా ఉంది. ఇప్పుడు కుక్కర్లోకి ఆల్రెడీ నేను నీళ్ళు పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులోకి పనసకాయను వేసేసి అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని, ఉప్పును పసుపు వేద్దాం ఫ్రెండ్స్. పసుపు ఉప్పు కొద్దిగా అంతే, చాలా ఎక్కువ. కొన్ని మిరియాలు దంచి వేసుకోవాలి. దంచి వేసుకోకపోయినా పర్లేదు, ఇట్లయినా వేసుకోవచ్చు. నేను కొన్ని మిరియాలు వేస్తాను. దానికి ఘాటు అనేది ఉంటుందండి, పనసకాయ కొద్దిగా పసర, అది పోవడానికి కొన్ని మిరియాలు. ఇలా ఇప్పుడు దీన్ని కలియబెట్టుకున్నాం. ఒకసారి కలియబెట్టుకొని విసిల్ పెట్టుకున్నాం. ఒక్క రెండు విజిల్లు, ఒక 2 విజిల్స్ వస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. 2 విజిల్స్ వస్తే చాలు. ఇప్పుడు 2 విజిల్ వచ్చాక చూడండి ఇలా ఉంది. ఇది ఇలా ఉంది. కొద్దిగా 20% ఉడికినట్టు, 100%లో 40% ఉడికినట్టు. దీన్ని ఇప్పుడు మనం వేరే దాంట్లోకి షిఫ్ట్ చేస్తాం. వీటిని సపరేట్ చేసుకొని నీళ్ళని సపరేట్ చేసుకుంటే, ఆ నీళ్ళు పడేయద్దు ఫ్రెండ్స్. ఆ నీళ్ళు మళ్ళీ మనం యూజ్ చేయాలి. ఆ నీళ్ళని యూజ్ చేయాలి. ఇప్పుడు ఈ నీళ్ళని పడేయకుండా మనం ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని ఒక్కసారి కడుక్కొని
ఇదే కుక్కర్లో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని హైలో పెట్టేసి నీళ్ళ తేమ పోయేంత వరకు పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుందాం. కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఇప్పుడు మనం ఆ పనసకాయని ఫ్రై చేసుకోబోతాం. చెప్పాను కదా ఫ్రెండ్స్, మేము రైస్ బ్రాన్ ఆయిల్ వాడతాం, ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ వాడతాం. ఇలా వేయించితే దీంట్లో ఉన్న తేమ పోయి దీంట్లో ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లోకి ఇప్పుడు ఉడకబెట్టిన ఫ్లేవర్ మొత్తం దీంట్లోకి ఉండిపోతుంది. మనం మటన్ ముక్క తిన్నట్టే ఉంటుంది, కూర తింటే మటన్ ముక్క తిన్నట్టే ఉంటుందండి. చూడండి, ట్రై చేయండి ఒకసారి. చాలండి. కొద్దిగా అంతా అట్లా లైట్గా మాడగొట్టకుండానే లైట్గా అయిపోతుంది. ఇలా మిగతా వాటిని కూడా వేసేసుకొని ఫస్ట్ వేస్తున్నాయి. ఇప్పుడు రెండోసారి ఇట్లా వేయించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం స్మూత్ గ్రేవీ తయారు చేసుకుందాం. దీని తర్వాత ఇది తీసేసి మటన్ కూర తిన్నట్టు ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికి పచ్చడి కూడా చేస్తారు, దీనికి ఆవకాయ పచ్చడి చేసినట్టు చేస్తారు. సూపర్గా ఉంటుందండి. పనసకాయ పచ్చడి అంటే ఊరగాయ, పనసకాయ ఊరగాయ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఇదే ఆయిల్లోకి మనం ఉల్లిగడ్డ మొత్తం వేసుకుందాం.
ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకున్నాం ఫ్రెండ్స్. दो मिनट कल ఇందులోకి ఒక చెక్క ముక్క, 5 లవంగాలు, ఒక స్టార్ పువ్వు, ఒక పెద్ద ఇలాచి, 2 చిన్న ఇలాచి, ఒక జాపత్రి, చిన్నగా జీలకర్ర, 1/2 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ దీంట్లో వేసేస్తాం. మనం మిరియాలు వేయట్లేదండి దీంట్లో. ఫస్ట్ టైం మనం మిరియాలు యూజ్ చేసాం, ఇది రెండోసారి అవసరం లేదు. ఉల్లిగడ్డ ఎక్కువ వేగే అవసరం లేదండి, కొద్దిగా స్మూత్గా అయితే చాలు. ఇందులోకి పుదీనా వేసుకుందాం. ఇందులోకి ఇప్పుడు కరివేపాకు వేస్తాం. కరివేపాకు వేసాక అల్లం పేస్ట్ వేస్తామండి. మొత్తం 1 స్పూను, నేను అర స్పూన్ తీసాను. 1 స్పూను అల్లం పేస్ట్ 1 స్పూను. ఇందులోకి టమాటా వేస్తాం. పెడదాం. టమాటా వేసాక కలిపితే ఇందులోకి పసుపు, ఉప్పు,
1.5 స్పూన్ చాలండి. 1.5 స్పూన్ కారం. ఇప్పుడు ఇందులోకి ఇందులోకి ధనియా పౌడర్ వేస్తాం. కొద్దిగా చాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ గరం మసాలా చాలండి. వెజిటేబుల్ కూర కూడా మటన్ లాగా ఉంటుందని మటన్ కూర లాగా వేస్తే ఎక్కువ అయిపోతుంది మళ్ళీ. ఇప్పుడు కొత్తిమీర వేస్తాం. కొత్తిమీర మొత్తం వేసాక కలయబెట్టుకొని ఇందులో ఇందాక మనం ఉడకబెట్టేటప్పుడు తీసుకున్న నీళ్ళను వేద్దాం. ఎక్కువ అవసరం లేదు, చాలు. ఉడకనివ్వడమే. ఇప్పుడు ఇందులోకి విజిల్లో కుక్కర్ పెట్టేద్దాం. 2 విజిల్లు వస్తే చాలు. 2-3 విజిల్ రానిద్దాం. ఇప్పుడు నేను దీంట్లోకి ఇవి వేయలేదండి, ఇంకా ఇవి అది ఉడికాక ఇది వేస్తాం. ఆలోపు గ్రేవీని మొత్తం స్మూత్గా తయారు చేసుకున్నాం. కుక్కర్ విజిల్లు 3 వస్తే సరిపోతుంది. కుక్కర్ విజిల్లు 3 వస్తే సరిపోతుంది. ఆ తర్వాత నేను చూపిస్తాను ప్రాసెస్ అండి. 3 విజిల్స్ తీసుకేసుకున్నాం. 3 విజిల్స్ వచ్చేసాయి. విజిల్ తీసేసి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా. ఇలాంటి గుంత గట్ట ఉంటుంది కదండి, దీంతో కలిపితే మొత్తం స్మాష్ అవుతుంది. మొత్తం ఇట్లా 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 కలుపుకుంటే మొత్తం గ్రేవీ లాగా వస్తుంది చూడండి. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, కలుపుతూ మధ్యలో ఈ మసాలా దినుసులు తీసేసుకోండి. మధ్యలో వస్తాయి మసాలా దినుసులు. ఈ ఫ్లేవర్ దిగిపోయింది, ఇంకా దీంతో అవసరం లేదు మనకి. తీసేసుకుంటున్నా చూడండి. తీసేస్తాను. దీన్ని మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడకనిద్దాం, దగ్గరికి రానిద్దాం. ఇది ఈ నీళ్ళు మొత్తం ఇంకిపోయి దగ్గరకు వస్తుందండి. అప్పటిదాకా మేము వండుకుందాం దీన్ని.
చూడండి, ఇట్లా 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 కలుపుకుంటే అంత మ్యాష్ అయిపోతుంది. దించు దగ్గరకు వచ్చేదాకా చేసుకొని మళ్ళీ చూపిస్తాను. చూడండి, కూర ఎప్పుడు ఇంకిపోయింది, ఇలా అయింది దగ్గరగా. ఇలా అయ్యేదాకా ఉడకనియాలి, మొత్తం నీళ్ళు మొత్తం ఇంకిపోయేదాకా ఉడకనిచ్చాలి. ఇట్లా ఉడికితే ఇట్లా చెంచా పెట్టి తిప్పుతూ 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 ఉడికించుకుంటే ఈ మాత్రం గ్రేవీ లాగా వస్తుందండి, దగ్గర గ్రేవీ లాగా వస్తుంది. ఇలా ఇలా వచ్చాక ఇలా నీళ్ళు పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు, గ్లాస్ నీళ్ళతోనే ఇవి ఇప్పుడు ఇవి వేసుకుందాం. వేసుకొని ఒకసారి ఇట్లా కలుపుకొని ఇట్లా ఒకసారి కలుపుకుంటే ఒక గ్లాస్ నీళ్ళు పోస్తే ఆ నీళ్ళు ఇంకా ఆ నీళ్ళు వేయొద్దండి. ఆ నీళ్ళు వేస్తే ఇంకా దాంట్లో కొత్త ఫ్లేవర్ రాదు, ఇంక మొత్తం అదే ఫ్లేవర్ వస్తుంది. గ్రేవీ ఫ్లేవర్ గ్రేవీలోనే రావాలి. ఇట్లా ఇలా నీళ్ళు ఉంచుకొని ఇప్పుడు ఒక్క విజిల్ వస్తే ఒక్క విజిల్ వస్తే చూడండి, ఒక్క విజిల్, ఒక్క విజిల్ వస్తే చాలండి. హై ఫ్లేమ్లోనే పెట్టండి, ఒక్క విజిల్ వస్తే చాలు. తర్వాత చూపిస్తాను. విజిల్స్ వచ్చాయండి, నేను కుక్కర్ మూత తీసిన. ఇలా ఉంటుంది కూర, ఇలా ఉంటుందండి, మటన్ కూర తిన్నట్టే ఉంటుంది. ఎక్కువ కదిపితే ముక్కలు ఎరిగిపోతుంది, అందుకని కదపట్లేదండి ఎక్కువగా. ఇంకా అయిపోయింది, కుక్కర్ విజిల్ తీసేసి వెంటనే తినేయచ్చు. ఇంకా తినడానికి తయారైపోయినట్టే కూర. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో, చాలా 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 బాగుంటుందండి. వెజిటేరియన్ వాళ్ళకి మటన్ లాగా చేసి పెట్టండి, వెజిటేరియన్ కూడా మెచ్చుకుంటారు, తిని మరీ మెచ్చుకుంటారు. నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎట్లా వచ్చిందో మీ కూర, ఎట్లా వచ్చిందో చూడండి, చూసి నాకు చెప్పండి. చేసుకొని తిని మరి నాకు కమెంట్ చేయండి. ఎలా ఉందో కూర కమెంట్లో చెప్పండి. ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలా ఉంటుంది మటన్ కూర లాగా. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోని
సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్.